ఇప్పుడైతే పల్లి పట్టి చేద్దాం అనుకుంటున్నా. పల్లి పట్టి నేను ఎలా చేస్తానో చూడండి. అయిపోయింది. ఇలా వేగాలన్నమాట. మనం ఇలా వేయించుకొని సరే ఇప్పుడైతే బెల్లం వేసేసాను కదా, నీళ్ళు వేస్తున్నాను. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోవాలి అంతే, ఎక్కువ 2 స్పూన్లు నెయ్యి వేసుకో. బాగుంటుంది అనమాట నెయ్యి వేసి. ఫైనల్గా పల్లీలు ఇలా చేసుకోవాలి. మనం పలుకులు చేసుకోవాలన్నమాట తొట్టంతా వేసి. ఇప్పుడు మనం బెల్లం పాకం పడదాం. నెయ్యి వేసుకుంటాం. పాకం అయిపోయింది. మనం పల్లీలు పల్లి చిక్కీ రెడీ అయిపోయిందండి. పల్లి పట్టి